మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్న చాపారం పంచాయతీలో 1988లో సత్యసాయి లేఅవుట్లో ఉన్నటువంటి 3 బిట్లను నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించుకున్నారన్నట్టు ఉదంతులపై ఇప్పటికే పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు ఏ స్థలాన్ని అయితే ఆక్రమించుకున్నారో ఆ స్థలం వద్ద ఉన్నాం. చూస్తే కనుక 936 గజాల స్థలం, ఇది 18 సెంట్లు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ మాత్రం 98 లక్షలు ఉంది. ఓపెన్ మార్కెట్లో సుమారు 3 నుండి 4 కోట్లు ఉంటుందని చెప్పి పోలీసులు కూడా అంచనా వేశారు. అప్పట్లో ఈ లేఅవుట్ వేసినటువంటి ఎవరైతే అందవరపు గోవిందరాజు ఉన్నారో ఆయన దగ్గర నుండి ప్రస్తుతం ఎవరు కొనుగోలు చేశారనే విషయం కూడా మనకి ఇక్కడ రాసింది. దిస్ సైట్ బిలాంగ్స్ టు బి కట్టా జయకృష్ణ అండ్ విజయరాణి, అదేవిధంగా సన్ ఆఫ్ కట్టా కనక లింగరాజు. వీళ్ళ స్థలాన్ని మాత్రం మొత్తం చూస్తే కనుక 3 ఫ్లాట్లు, ఇవి 84, 85, 86. ఈ 3 ఫ్లాట్ల స్థలాన్ని 2023లో తమ్మినేని సీతారాం ఎవరైతే లేఅవుట్ చేసినటువంటి యజమాని అందవరపు గోవిందరాజులు ఉన్నారో ఆయన చనిపోయినట్టు నిర్ధారించుకుని సర్టిఫికేట్ కూడా రూపొందించారు. నిన్న మాత్రం పోలీసులు గోవిందరాజును కూడాను అంటే అక్కడ ప్రజెంట్ చేశారు, ఎందుకంటే ఆయన బతికున్నాడని చెప్పడం. మరో చూస్తే కనుక ఆమె కుమార్తె అందవరపు రజని ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆ బెనిఫిట్స్ అందేందుకు మాత్రం ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే అందవరపు రజని ఉన్నారో ఈ రజనీకి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్కి సంబంధించి అందవరపు గోవిందరాజులు మాత్రం నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎందుకంటే తన కుమార్తె పేరు సుజాత, ఆమెకి ఈ స్థలాన్ని ఎక్కడ కూడా విక్రయించలేదు కూడా ఆయన పోలీసు వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఎవరైతే అప్పట్లో ఈ స్థలం కొన్నటువంటి కట్ట కనక లింగేశ్వర్ ఉన్నారో ఆయన కుమారుడు జయకృష్ణ ఈరోజు మాత్రం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు ఫిర్యాదును పరిగణనలు తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు నిర్వహించారు. ఎవరైతే లేఅవుట్ వేసినటువంటి గోవిందరాజులు మాత్రం కేవలం కట్ట కనకలింగేశ్వరకు మాత్రం ఆ స్థలాన్ని అమ్మాను. ఈ 3 ఫ్లాట్లు కూడా వాళ్ళకి ఎప్పుడో దఖలు చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇటీవల వారి స్థలాన్ని చూసుకునేందుకు వచ్చిన క్రమంలో ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం చేపట్టిన వెనక ఎవరున్నారని ఆరా తీయాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో నిర్మాణం చేపట్టినప్పుడు మాత్రం అంటే అధికారంలో ఉన్నటువంటి స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం అనుయాయులే ఈ మొత్తం 3 ఫ్లాట్లు కూడా కాంపౌండ్ నిర్మించారు. అటువంటి పెద్ద వ్యక్తిని ఢీకొట్టాలంటే తాను ప్రత్యక్షంగా అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ పోలీసులకు మాత్రం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసులు రంగంలో దిగారు. ఈ పోలీసులు చేసినటువంటి దర్యాప్తులు మాత్రం 84, 85, 86 సర్వే నెంబర్ 35/13లో ఈ 3 ఫ్లాట్లు కూడాను కట్టా కనకలింగేశ్వరరావు కొనుగోలు చేసినట్టు ఉంది. కానీ ఏదైతే లింక్ డాక్యుమెంట్ ఉందో లింక్ డాక్యుమెంట్లో మాత్రం కట్టా కనకేశ్వరరావు పేరు ఎక్కడా లేకపోవడంతో అడబాన రజని, ఈమె మాత్రం ఒడిస్సాకి చెందిన జైపూర్కి చెందినటువంటి ఒక మహిళ, ఆమె భర్త చనిపోవడంతో రాగోల్లో నివాసం ఉంటుంది. ఆయన అల్లుడైనటువంటి తెలుగు సతీష్ కుమార్, వీరిద్దరు కూడాను ఈ విషయంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఈ స్థలం లింక్ డాక్యుమెంట్లో అందవరపు గోవిందరాజు పేరు ఉంది కాబట్టి ఆమె కుమార్తె అయినటువంటి అందవరపు రజనీ పేరు అంటే అడబాన రజని, అదేవిధంగా అందవరపు రజని, ఈ 2 పేర్లు సింక్ అయ్యాయి కాబట్టి సర్నేమ్ ప్రమేయం లేకుండా కేవలం రజనీ అనే పేరును పరిగణలోకి తీసుకుని ఆమె ఆధార్ కార్డుతో ఈ ప్రక్రియ అంతా కూడాను పూర్తి చేశారు. అందులో భాగంగానే అడబాన రజనీ ఎవరైతే ఉన్నారో ఆమెకు 10,000 రూపాయలు ఇచ్చి సంతకం పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంలో రిజిస్ట్రార్ కూడాను కనీసం ఆరా తీయకుండా ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వారిని సంప్రదించకుండా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ల మేరకే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ప్రస్తుతం ఎవరైతే సబ్ రిజిస్టర్ కూడా విచారణ నిమిత్తం పోలీసులు ఉన్నారు. ఇందులో 13 మందిని మాత్రం చేర్చడం జరిగింది. 13 మందిలో A1గా ఉన్నటువంటి అడబాన రజని, A2 తెలుగు సతీష్ కుమార్, అదేవిధంగా A3 సాలిపల్లి లక్ష్మణరావు, A4 త్రినాథ, A5గా తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అంటే తమ్మినేని సీతారాం తనయుడు, A6గా తమ్మినేని సీతారాం కూడాను చేర్చడం జరిగింది. A7 తమ్మినేని వాణి అంటే సీతారాం భార్య, A8గా ముద్దాడ ఉపేంద్ర కుమార్, అదేవిధంగా A8గా మోదాండ్ల ఉపేంద్ర కుమార్, అదేవిధంగా A9గా బెరుగోరి ఉపేంద్ర, అదేవిధంగా A10 మాత్రం మావిడి గోపాలకృష్ణ, A11గా సాంబశివరావు, A12గా కోన పెద్దిరాజు, A13గా
బొడ్డేపల్లి అరుణ సబ్ రిజిస్టర్ వీళ్ళందరూ ప్రమేయంతోనే వారు ఎవరైతే ఈ ఏదైతే కట్ట కనకలింగేశ్వర స్థలం ఉందో వారు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకుని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా 5గురు ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ అరుణ్ని అదుపులో తీసుకొని ఆమెను మాత్రం విచారిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ఆధారాలతో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని ఆమెను విచారిస్తున్న పోలీసులు మాత్రం అరెస్ట్గా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఇంకా 3 ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్, అదే కుమారుడు నానితో పాటు వాని 3 కూడాను ఈరోజు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎందుకంటే ఈ భూ క్రయ విక్రయాల్లో వాళ్ళది కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏవైతే ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ఉంది, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది, వీటిని మాత్రం పూర్తిగా ఫోర్జరీ చేశారు. పూర్తిగా రెవెన్యూ శాఖతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు కూడాను పూర్తిగా బ్లఫ్ చేసినట్టుంది. మరి రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేటా లేకపోతే కార్పొరేషన్ అధికారులు ఇచ్చినటువంటి ఫ్యామిలీ సర్టిఫికేటా అనే విషయంలో పోలీసులు కూడాను ఆ 2 శాఖలకు సంబంధించిన అధికారులను కూడా విచారించే ఆవశ్యకత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది ఫేక్ డాక్యుమెంట్ అయ్యేలాగుంటే వీళ్ళు క్రియేట్ చేసినట్టయితే అధికారులు మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ అధికారులే కనుక ఈ సర్టిఫికెట్లు కనుక జారీ చేసినట్టయితే ఎలా ఇచ్చారు, బతుకున్న మనిషిని ఎలా చంపారు, చనిపోయిన విషయం ఫ్యామిలీ సంప్రదించాలి కదా. ఆ సంప్రదింపులు లేకుండా రెవెన్యూ అధికారులు కూడా అమ్ముడుపోయారా, లేకపోతే కార్పొరేషన్ అధికారులు కూడా అమ్ముడుపోయారా, లేకపోతే స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మాటలకు లోబడి ఈరోజు ఈ సర్టిఫికేట్లు జారీ చేశారన్నటువంటి అనుమానాలుగా తలెత్తున్న నేపథ్యంలో ఇటు రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 మందిని ఈ కేసులో నిందితులుగా తీర్చినట్టు పోలీసులు మాత్రం 8 మందిని అరెస్ట్ చేశారు. ఒక సబ్ రిజిస్టర్ని మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మిగతా 3 తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు మాత్రం అజ్ఞాతంలో ఉండడంతో ఈ విషయంపై అంటే పొలిటికల్గా ఎక్కడైనా వారికి చేదోడుగా ఉండొచ్చు, అలజడి రేగే అవకాశం ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మాత్రం క్యాలిక్యులేటెడ్ మోడ్లో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికి కూడాను అంటే అమ్మకందారులు లేకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ యజమాని ఉన్నారో ఆయన్ని పేపర్లపై హతమార్చి ఈరోజు డెత్ సర్టిఫికేట్తో పాటు ఫ్యామిలీ సర్టిఫికేట్ని కూడాను సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి 4 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మాత్రం కొల్లగొట్టారన్న ఆరోపణ మాత్రం తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై వారికి జారీ చేసినటువంటి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఆ 2 శాఖల తాలూకా అధికారుల పాత్ర ఏంటనే విషయంలో కోనలో కూడాను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి ఈ భూ లావాదేవీల విషయంలో మాత్రం బతుకున్న మనిషిని చంపేయడం ఏంటని ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. అంటే లిటిగేటెడ్ ల్యాండా లేకపోతే అది ఖాళీగా ఉన్న స్థలమా, భూ యజమాని వచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విధంగా దర్యాప్తు చేశారు. మరి ఎవరైతే భూ యజమాని ఉన్నారో కట్ట కనకలింగేశ్వరరావు తన కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఇటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా, రిజిస్ట్రేషన్లో జతపరిచినటువంటి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా క్రైటీరియా తీసుకుంటారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ శ్రీకాకుళం.